కోరికలు కోరుకోవడానికి మనం ఎన్నో ప్లేసెస్ అండ్ టెంపుల్స్ తిరుగుతాం, కానీ ఆ కోరికలు నెరవేరాలంటే ఒకే ఒక పవర్ఫుల్ ప్లేస్ ఒకటి ఉంది, అదే కుక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్. నాగదోషానికి కాలసర్పదోషానికి పరిపూర్ణంగా ఎక్కడన్నా నివారణ జరుగుతుంది అంటే అది ఒకే ఒక ప్లేస్లో, అదే కుక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్లో. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మెన్స్ అండ్ పొలిటీషియన్స్ వాళ్ళ సక్సెస్కి బ్లెస్సింగ్స్ కోసం ఎక్కడైతే వెళ్తారో అదే కుక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్లో. ఈ కుక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్ దక్షిణ భారత్ కర్ణాటకలో బెంగళూరు నుండి 300 కిలోమీటర్స్ దూరంలో ఉన్న 5000 ఇయర్స్ ఓల్డ్ యూనిక్ టెంపుల్ ఇది. అసలు ఈ టెంపుల్కి కుక్కే సుబ్రహ్మణ్యం అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. కుక్కే అంటే ఒక గుహ అని అర్థం. గరుడదేవుని దాడి నుంచి తప్పించుకోవడానికి వాసుకి సర్పం ప్రస్తుతం ఉన్న కుక్కే సుబ్రహ్మణ్యం క్షేత్రంలోని బిలద్వార గుహలోకి ప్రవేశించి శివుని కోసం తపస్సు చేసింది. వాసుకి తపస్సుకి మెచ్చిన మహాశివుడు సుబ్రహ్మణ్య స్వామిని ఎల్లప్పుడూ తన ప్రియ భక్తుడు వాసుకి అండగా రక్షణగా ఉండమని చెప్తాడు. అందువల్లే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కొలువయ్యాడని ప్రతీతి. ఈ టెంపుల్లో ఉండే విగ్రహం కూడా సుబ్రహ్మణ్య స్వామి నాగరాజు వాసుకి రక్షణగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. గర్భగుడి మధ్యలో పీఠం ఉంటుంది. ఈ పీఠంపై సుబ్రహ్మణ్య స్వామి మయూర వాహనం మీద కూర్చొని దర్శనమిస్తాడు. దాని కింద సర్పరాజు వాసుకి దర్శనం ఇస్తుంది. స్వామికి పైన ఆదిశేషుడు ఉంటాడు. ఈ టెంపుల్లో జరిగే మెయిన్ పూజాస్ ఏంటంటే సర్ప సంస్కారణ పూజ, అశ్లేష బలి పూజ అండ్ నాగ ప్రతిష్ఠ పూజ. ఫస్ట్ వన్ సర్ప సంస్కారణ పూజ. ఎవరి జాతకంలో అయితే కాలసర్పం దోషం ఉన్నా, తెలుసో తెలియకో మనమో లేకపోతే మన పూర్వీకులో పాముని చంపటం చేసినా చూసినా కూడా అలాంటి దోషాన్ని పోగొట్టడానికి ఈ టెంపుల్లో జరిగే అతిపెద్ద పూజయే ఈ సర్ప సంస్కారణ పూజ. ఇది ఇక్కడి చాలా ఫేమస్ అండ్ చాలా పెద్ద పూజ. ఈ పూజ 2 రోజులు చేస్తారు. ఈ పూజ చేసుకున్న వాళ్ళు ఆనియన్ అండ్ గార్లిక్ అస్సలు తినకూడదండి, అందుకనే భోజనం కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సర్ప సంస్కారణ పూజ చేసుకోవాలంటే మనం ముందే ఈ పూజ టికెట్స్ ఆన్లైన్ లో 3 to 4 months ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 4200 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి అశ్లేష బలి పూజ. ఇది కాలసర్ప దోషం అండ్ రాహు కేతు దోషాన్ని నివారించడానికి ఈ పూజ చేసుకుంటారు. ఈ పూజ 1 hour పడుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 400 రూపీస్. ఈ పూజ టికెట్ మనం డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. ఈ పూజ అయిపోయాక టికెట్ చూపించి ప్రసాదం కలెక్ట్ చేసుకోవాలి. ప్రసాదం లాగా వాళ్ళు ఒక కొబ్బరికాయ మిశ్రీ ఇస్తారు. కొబ్బరికాయ మనం ఇంటికి తీసుకెళ్లి పాయసం లాగా చేసుకుని తినాలా. నెక్స్ట్ వచ్చేసి నాగ ప్రతిష్ఠ పూజ. ఇది కూడా సేమ్ కాలసర్ప దోషాన్ని నివారించడానికి నాగ ప్రతిష్ఠ పూజ అనేది చేస్తారండి. దీని కాస్ట్ వచ్చేసి కూడా 400 రూపీస్. ఓన్లీ కాలసర్ప దోషానికే కాదు, ఎవరి ఆరోగ్యం అయితే అస్సలు బాగుండదో, ఎవరి లైఫ్ లో అయితే టూ మచ్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయో, కెరియర్ లో గ్రోత్ లేకపోవడం కానీ, పెళ్లి కుదరకపోవడం కానీ, పిల్లలు పుట్టకపోవడం లాంటి సమస్యలన్నిటికీ ఇక్కడికి వచ్చి పూజ చేయించుకొని సుబ్రహ్మణ్య స్వామి బ్లెస్సింగ్స్ తీసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ గా క్లియర్ అవుతాయని భక్తుల నమ్మకం. ఎన్నో టెంపుల్స్ ఉండగా ఈ కుక్కే సుబ్రహ్మణ్యంలోనే వెళ్ళి ఈ పూజలు ఎందుకు చేయాలంటే వాసుకి సర్పం ఒక ధ్వజస్తంభం రూపంలో ఇక్కడే స్థిరపడిపోయాడు కాబట్టి ఈ ప్లేస్ చాలా పవర్ఫుల్ వైబ్రేషన్స్ తో ఉంటుంది. అందుకని ప్రత్యేకంగా అక్కడ ఇలాంటి పూజలు చేయడం వల్ల దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ పవర్ఫుల్ ప్లేస్ కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ని దర్శించుకోవడానికి చాలా దూరం నుండి చాలా మంది జనాలు ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ఉండే మరొక స్పెషల్ అండ్ ఫేమస్ ప్లేస్ కుమారధార. ఫస్ట్ మనం టెంపుల్ కి వెళ్లే ముందే ఈ నదిలో స్నానం చేయాలి. స్నానం చేయలేని వాళ్ళు అట్లీస్ట్ తలపై నీళ్ళైనా చల్లుకోవాలి. ఈ నది ఇక్కడ అత్యంత పవిత్రమైనది. ఈ నది నీళ్లు చాలా స్పెషల్, ఎందుకంటే అవి కుమార పర్వతం నుండి ఫ్లో అవుతూ అక్కడ ఉండే హైలీ మెడిసినల్ చెట్లని దాటుకుంటూ ప్రవహిస్తూ ఈ నదిలోకి చేరుతుంది. కాబట్టి ఈ వాటర్ చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఈ నదిలో స్నానం చేయడం వల్ల ఎన్నో రకాల స్కిన్ డిసీజెస్ క్యూర్ అవుతాయి. అందుకని ఈ టెంపుల్ కి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ కుమారధారలో స్నానం తప్పక చేస్తారు. ఈ టెంపుల్లో ఓన్లీ ట్రెడిషనల్ వేరే అలౌడ్ అండి. మగవాళ్ళు ధోతి ఆర్ లుంగి మాత్రమే వేసుకోవాలి, పైన షర్ట్ వేసుకోకూడదు. కావాలంటే కండువా కప్పుకోవచ్చు. ఆడవాళ్ళు మాత్రం శారీ లేకపోతే చుడిదార్ వేసుకోవాలి. జీన్స్, షర్ట్స్, ప్యాంట్స్ మాత్రం అసలు అలౌ ఉండదు.
సో దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ చుట్టుపక్కల కాస్త తిరిగామండి. చూడండి సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ టెంపుల్ వెనక ఉన్న కొండలు, చెట్లు, అక్కడ ఉండే ఫ్రెష్ ఎయిర్ అంతా చాలా బాగుంది. అండ్ ఈ ప్లేస్ మొత్తం చాలా పీస్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణంతో ఉంది. ఈ టెంపుల్ పక్కనే ఒక చిన్న పార్క్ ఉందండి. సో అక్కడికి వెళ్ళాము. టెంపుల్ పక్కనే చిన్న చిన్న షాప్స్ ఇలా పెట్టి ఉంటాయండి. సో మనం కావాలంటే ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో తర్వాత మేము రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. మేము స్టే చేసిన హోటల్ క్షేత్ర కుటీరా. ఇక్కడ రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి అండ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ ఏమో నాన్ ఏసీ అండ్ 2600 రూపీస్ ఏమో మనకి ఏసీ రూమ్స్ అయితే దొరుకుతాయి. టెంపుల్ గెస్ట్ హౌస్లో కూడా ఉంటాయండి మనకి అవైలబుల్గా ఇక్కడ 200 రూపీస్లో. కాకపోతే అవి అంతా నీట్గా లేవన్నమాట. అండ్ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉండదు. సో అదండి ఈ వీడియో. మీరు కూడా ఈ కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చి ఆ పవర్ఫుల్ ఎనర్జీ అండ్ ఈ మ్యాజికల్ ప్లేస్ని ఎక్స్పీరియన్స్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.